వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అయితే మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఈ నెల 9 నుంచి 14 వరకు అయితే నిర్వహించాలనేసి అయితే పరీక్షను అనేది నిర్వహించాలనేసి అయితే మనకి గవర్నమెంట్ అనేది అయితే నిర్ణయం తీసుకుంది. ఇంకా యొక్క 9, 10, 11, 12 తేదీలోనైతే ఈ యొక్క ఆన్లైన్ ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష అనేది జరుగుతుంది. మనకు రేపటి నుంచి అయితే ఈ యొక్క అధికారికంగా అయితే వెబ్సైట్లోని హాల్ టికెట్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనేసి మనకి ఇక్కడ అధికారులు అనేవారు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసేసరికి డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ నుంచి అయితే మనకి నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అయితే నిర్వహించాలనేసి అయితే ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేది తెలపడం అయితే జరిగింది. ఉదయం 11 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 12 వరకు అయితే ఒక పరీక్షను నిర్వహిస్తామనేసి అయితే చెప్పారు. 4వ సెమిస్టర్ పరీక్షను అయితే సెప్టెంబర్ 13 నుంచి అయితే నిర్వహిస్తామన్నారు. నెక్స్ట్ వన్, రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారితో పాటుగానే మనకి ఈ యొక్క బ్యాక్లాగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బ్యాక్లాగ్స్ ఎవరైతే ఉంచారో వారు కూడా ఈ 4వ సెమిస్టర్లో అయితే పరీక్షలకు హాజరవ్వచ్చు అనేసి అయితే మనకి ఎంజీ యూనివర్సిటీ అనేది అయితే తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ వంటి ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చివరి సెమిస్టర్కి సంబంధించిన వాటి షెడ్యూల్ అనేది మనకి జాలనేరు యూనివర్సిటీ అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఈ నెల 16 నుంచి అయితే మనకి యొక్క పరీక్షలు అనేది జరుగుతున్నట్లుగా అయితే వెల్లడించింది. 16, 18, 21, 23, 25 ఈ 5 తేదీల్లోనైతే మనకి బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ ఈ చివరి సెమిస్టర్స్ అనేవి పరీక్షలు అనేవి జరుగుతున్నట్లుగా అయితే మనకి తెలపడం జరిగింది. ఈ యొక్క పరీక్షలు అనేది మనకి యొక్క కోర్సులు అనేవి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు అయితే జరుగుతున్నాయి. బీటెక్, త్రిబుల్-ఈ, సిఎస్సి వంటి చివరి పరీక్షలు ఏవైతే ఉన్నాయో సెమిస్టర్ పరీక్షలు అనేవి మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు అయితే నిర్వహిస్తామంటే మనకి ఈ యొక్క విద్యాశాఖ అనేది అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.